మేము నవ్వు పొగుడుతూ ఉండేవాళ్ళం. ఎందుకు షాపుల్లో ఒకటి చేశాం కదా, అయ్ హనుమంతు నువ్వు ఎరగదేస్తావు 150 200 వేస్తావు అంటే ఇంకొంచెం సంతోషం ఇంకో 50 వేయించుకునేవాడు. తర్వాత ఒక 40 వచ్చేటప్పటికి 50 కిలోలు కూడా మోయడం కష్టమైపోతుంది. ఎందుకని? వాళ్ళ సంపాదనతో వాళ్ళకి తిండి ఏం దొరుకుతుంది? మ్యాక్సిమం దాన్ని ఏమంటారు, రేషన్ బియ్యపు తిండి. అదే పిల్లల్ని బాగా చదివించేటప్పుడు మామూలుగా మంచి బియ్యం తిందామన్నా పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు మళ్ళీ ఇది. అదే పిల్లలు కూడా అదే కూలి పని చేసుకుంటున్నారు అనుకోండి, వెళ్ళిపోతుంది అక్కడ. కానీ పిల్లల్ని చదివించాలనుకుంటాడు కానీ ఎవరైనా సరే ఇది అనుకోరు కదా. ఆ వచ్చే సంపాదనతో తన పిల్లల్ని ఎట్ట చదివిస్తాడు చెప్పండి మీరు? ఆ రోజు కూలీతో చేసేటటువంటి వ్యక్తి తన పిల్లల్ని ఎలా చదివిస్తాడు? చదివించలేకపోతే వాళ్ళ పిల్లల బ్రతుకంతా వాళ్ళు కూడా కూలీలుగానే బతకాలా, పని మనుషులుగానే బతకాలా? అది కోరుకుంటుంది ఒక సెక్షన్. ఇక్కడ ధనిక సెక్షన్ అట్ట కోరుకుంటుంది, వాళ్ళు అట్ట బతకాలి అన్నటువంటి. తమ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలి, అలాగే వీళ్ళ బతుకులు ఇట్లాగే ఉండాలని కోరుకుంటుంది. ఈ సంక్షేమమే లేకపోయి ఉంటే ఉచితాలు ఏది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, దాన్ని ఉచితము విద్యా సంస్థలు మేపడానికి అని చెప్తారు. విద్యా సంస్థలు మేపుండొచ్చునేమో, కానీ ఆ ప్రైవేటు విద్య వీళ్ళకి అందబట్టినే కదా ఇవాళ దేశ విదేశాలలో 2005 తర్వాత బీటెక్ చదివినటువంటి వాళ్ళు 2005 తర్వాత